దేశంలో చట్టాలు చేసే అతిపెద్ద గుడి లాంటి సభలో ఒక భయంకరమైన యుద్ధం జరిగిందండి. ఒక పక్క దేశాన్ని ఏలాలని మళ్ళీ పాత రోజులు తెచ్చుకోవాలని ఆరాటపడుతున్న ప్రతిపక్ష పార్టీ నాయకులు, మరోపక్క వాళ్ళ అబద్ధాలను కుట్రలను చీల్చి చెన్నాడుతున్న అధికార పార్టీ నాయకులు. అసలు గొడవ ఎక్కడ మొదలైందో తెలుసా అండి? మన చట్టసభను ఎంతో ఓపిగ్గా క్రమశిక్షణతో నడిపించే సభాపతి గారండి ఓం బిర్లా గారు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, ఆయన మీద ప్రతిపక్షాలు నమ్మకం లేదని ఒక తీర్మానం, అంటే అవిశ్వాస తీర్మానం ముందుకు తీసుకొచ్చాయి. దేశం మొత్తం ఏంటి వీళ్ళు సభాపతి గారిని అవమానిస్తున్నారు అని ఆశ్చర్యపోతున్న సమయంలో అధికార పార్టీకి చెందిన వీరుడు నిషికాంత్ దూబే గారండి ఒక సింహంలో లేచారు. ఆయన మైకు పట్టుకుని అక్షరాల విశ్వరూపం చూపించారండి. ఆయన మాట్లాడిన 23 నిమిషాలు ప్రతిపక్షాలకు ఊపిరి ఆడలేదు. కేవలం ఈరోజు జరిగిన విషయాలే కాదండి, గత 70 ఏళ్లలో ఆ పార్టీ వాళ్ళు చేసిన ప్రతి తప్పును, వాళ్ళ కుటుంబాల చరిత్రను, వాళ్ళ దేశానికి చేసిన ద్రోహాన్ని ఆధారాలతో సహా సభ ముందు ఉంచారండి. రీసెంట్గా ఆయన చెప్పిన సంచలన నిజాలేంటో పూసగుచ్చినట్టు విడమరి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సభాపతిపై తీర్మానాలు వెనుక ఉన్న ఒక విచిత్రమైన చరిత్ర ఏంటి అంటే, నిషికాంత్ దూబే గారు తన మాటలను ఒక అద్భుతమైన చారిత్రక సెంటిమెంట్తో మొదలుపెట్టారు. సభాపతి మీద ఇలాంటి నమ్మకం లేని తీర్మానాలు రావడం ఇదే మొదటిసారి కాదండి. ఆయన లెక్కల ప్రకారం 1951లో ఒకసారి మావలంకర్ గారి మీద అండి, 54లో మళ్ళీ అదే మావలంకర్ గారి మీద, 66లో సర్దార్ హుకుం సింగ్ గారి మీద, అలాగే 87లో బలరాం జాకర్ గారి మీద ఇలాంటి తీర్మానాలే వచ్చాయి. ఇక్కడ ఆయన ఒక మైండ్ బ్లాక్ అయ్యే లాజిక్ చెప్పారు. ఆ 4 సార్లు ఆ తీర్మానాలు ప్రవేశపెట్టిన వాళ్ళు కానీ, సభాపతిని వెనక్కేసుకొచ్చిన వాళ్ళు కానీ ఖచ్చితంగా బీహారు, జార్ఖండ్ ప్రాంతాలకు చెందిన ఈ భాగల్పూర్ లేదా గొడ్డు ప్రాంతాలకు చెందిన నాయకులే. ఈరోజు నిషికాంత్ దూబే గారు కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది కూడా అదే గొడ్డు ప్రాంతం నుండే. నాడు మా నేల నాయకులే సభాపతిని ప్రశ్నించారు. నేడు అదే నేల బిడ్డగా ఈ సభాపతి కూర్చి గౌరవాన్ని కాపాడే బాధ్యత కూడా నాదే అని ఆయన చెప్పగానే సభ మొత్తం చప్పట్లతో మారు మ్రోగిపోయింది. ఆ తర్వాత ఆయన చూపు ప్రతిపక్ష పార్టీలో ఉన్న మేధావుల మీద పడింది. మనీష్ తివారీ అండి, అసాదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు తాము పెద్ద న్యాయవాదులమని, చట్టాలు మొత్తం చదివేశామని సభలో బిల్డప్ ఇస్తూ ఉంటారు కదా. వాళ్ళు రాజ్యాంగం నుండి 93వ అధికరణ ఆర్టికల్ 93 అండి, దాని గురించి చెబుతూ సభాపతి స్థానం ఖాళీగా ఉంటే వెంటనే ఎన్నిక జరగాలని వాదించారు. దానికి దూబే గారు నవ్వుతూ ఒక దిమ్మ తిరిగి కౌంటర్ ఇచ్చారు. అయ్యా న్యాయవాది గారు, చట్టంలో సగం ముక్క మాత్రమే చదివి జనాన్ని పిచ్చోళ్ళని చేయకండి. ఆ చట్టంలో 2వ భాగం ఏం చెబుతుందో తెలుసా? సభాపతి స్థానం ఖాళీగా ఉంటే ఆ ఎన్నికలు ఎప్పుడు జరగాలో, ఎలా జరగాలో నిర్ణయించే పూర్తి అధికారం ఈ సభకే ఉంది అని ముఖం మీద కొట్టొచ్చినట్టు చెప్పాడు. మా రాజ్యాంగం రూపకర్తలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఎంతో ముందు చూపుతో రాసిన విషయాలను మీకు నచ్చినట్టుగా వక్రీకరిస్తే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు అమాయకులు కాదని వాళ్ళ నోరు మూయించారు. తర్వాత భాగంలో దూబే గారు ఒక బలమైన విషయాన్ని సభ ముందు ఉంచారండి. ఈరోజు సభాపతి మీద నిందలు వేస్తున్న మీరు, గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించామో ఒక్కసారి చరిత్ర తవ్వి చూసుకోండి అన్నారనమాట. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నప్పుడు సభలో ఎర్ర జెండా నాయకులు, ఈ కమ్యూనిస్టులు ఉన్నారే, ఆ మీద దాడి చేయడానికి, బట్టలు లాగడానికి ప్రయత్నించారు. అప్పుడు సభాపతి స్థానంలో ఉన్న సోమనాథ్ చటర్జీ గారు మౌనంగా ఉండిపోయారు. ఆ ప్రాణాపాయ స్థితిలో కూడా మమతా బెనర్జీ గారిని కాపాడి బయటకు తీసుకెళ్ళింది అప్పటి మన నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ గారు, మరి తోటి నాయకులు. అంత భయంకరమైన పరిస్థితులు కూడా వాళ్ళ సభాపతి మీద కాగితాలు విసరలేదు, సభను కూడా అవమానించలేదండి. అదే సభలో విలాస్ ముత్తెంవార్, సోనియా గాంధీ గారి మీద ప్రత్యర్థి పార్టీ నాయకుడు యశ్వీర్ సింగ్ దాడికి దిగితే అప్పుడు కూడా వాళ్ళని కాపాడింది భారతీయ జనతా పార్టీ నాయకులే. 2014లో కొందరు నాయకులు సభలో కారం పొడి చల్లి, మిరియాల పొడి కొట్టి ఒకరినొకరు రక్తం వచ్చేలా తన్నుకున్నప్పుడు కూడా సభాపతి గౌరవానికి భంగం కలగకుండా అందరూ హుందాగా వ్యవహరించారు. పోనీ మొన్నటికి మొన్న ఒక మహిళా నాయకురాలు మహువా మొయిత్రా ఒక వ్యాపారవేత్త దగ్గర ముడుపులు తీసుకుని తన రహస్య సంకేతాలు ఇచ్చి దేశ భద్రతను తాకట్టు పెట్టినప్పుడు ఆమెను సభ నుంచి గెంటేస్తే అప్పుడు కూడా మేము సభాపతి నిర్ణయాన్ని గౌరవించాం. మాకు సభాపతి కుర్చీ అంటే గుడిలో దేవుడితో సమానం, మీకు మాత్రం అది కేవలం మీ పనులు చేసి పెట్టి ఒక ఆట బొమ్మలా కనిపిస్తుందని ప్రతిపక్షాల బట్టలు ఇప్పేశారనమాట. సరిగ్గా ఇక్కడే దూబే గారు కొంచెం భావోద్వేగానికి గురయ్యారు. ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడు మన ప్రధానమంత్రిని మరణాల వ్యాపారాన్ని, కాపలాదారి దొంగ అని ఎంతో నీచంగా తిడుతూ ఉంటారు కదా. దానికి దూబే గారు కన్నీరు మున్నీరయ్యేలా సమాధానం ఇచ్చారు. మా నాయకుడికి సొంత పిల్లలు లేకపోవచ్చు, కానీ ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఆయన కుటుంబమే. ఆయన్ను కాపాడుకోవడానికి, ఆయన కోసం పోరాడడానికి కోట్లాది మంది కార్యకర్తలు ఉన్నారు. ఒక్కసారి కాదు 1000 సార్లు ఆయన పక్షాన మేము రొమ్ము విరుచుకొని నిలబడతామని సింహంలా గర్జించారండి. ఇక ఇక్కడ నుంచి దూబే గారి ప్రసంగం ఒక అగ్నిపర్వతంలో బద్దలైపోయిందని చెప్పాలి. దేశం కోసం అండి సర్వస్వం త్యాగం చేశామని చెప్పుకునే గాంధీ, నెహ్రూ కుటుంబం యొక్క అసలు భాగవతాలను ఆయన లెక్కలతో సహా బయటలు పెట్టారు. చరిత్ర అంటే కేవలం మీరు రాసుకున్నదే కాదు, దాచిన నిజాలు కూడా ఉంటాయని మొదలుపెట్టారు. 1948లో జనవరి 30వ తేదీన అండి దేశ పితామహుడు మహాత్మా గాంధీ గారు దారుణ హత్యకు గురయ్యారు. దేశం మొత్తం శోక సముద్రంలో మునిగిపోయి కన్నీరు మున్నీరు అవుతుంటే
మన దేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఎక్కడ ఉన్నారో తెలుసా అండి? ఆయన ఒక బ్రిటిష్ మహిళ అయిన ఎడ్వినా మౌంట్ బాటన్తో ఒక గదిలో ఏకాంతంగా గడిపారు. ఈ మాట నేను చెబుతున్నది కదండి, స్వయంగా ఆ మహిళా కూతురు రాసిన పుస్తకంలో ఉన్న పచ్చి నిజమని ఆయన సభ సాక్షిగా పుస్తకాన్ని చూపించారు. ప్రతిపక్షాలకు ఆ దెబ్బకు రక్తం గడ్డు కట్టుకుపోయింది. అక్కడితో ఆగలేదండి. 1962లో చైనాతో మనకు భయంకరమైన యుద్ధం వచ్చినప్పుడు అప్పుడు కూడా ప్రధానమంత్రిగా ఉన్న నెహ్రూ గారు ఆకాశవాణి అంటే రేడియోలో మాట్లాడుతూ అస్సాం రాష్ట్రం చైనా చేతిలోకి వెళ్ళిపోయింది, అక్కడి ప్రజలారా మీకు నా ప్రగాఢ సానుభూతి అని ఒక ప్రధానమంత్రి స్థానంలో ఉండి పిరికి వాళ్ళ చేతులు ఎత్తేసిన చరిత్ర మీది కదా అని నిలదీశారండి. తన బంధువైన జనరల్ కౌల్ అనే వ్యక్తి రాసిన అన్టోల్డ్ స్టోరీ అనే పుస్తకాన్ని చూపిస్తూ ఆ యుద్ధంలో మన దేశాన్ని గాలి కొదిలేసి అమెరికా దేశం కాళ్ళ దగ్గర ఎలా పడి ఉన్నారో వివరించారనమాట. అలాగే హిమాలయాల్లోని పవిత్రమైన నందదేవి పర్వతాల దగ్గర అమెరికా వాళ్ళు అణు పరికరాలు న్యూక్లియర్ డివైజెస్ పెట్టడానికి అనుమతి ఇచ్చింది ఎవరు? ఆ పరికరాల నుండి వెలువడిన భయంకరమైన రేడియేషన్ వల్ల ఈ రోజుకి గంగా నది పరివాహక ప్రాంతంలో జనాలకు ప్రాణాంతకమైన క్యాన్సర్ బాధలు రావడానికి కారణం మీ తాత నెహ్రూ గారు కాదా? ఒడిశా రాష్ట్రంలోని చర్బటియా విమానాశ్రయాన్ని అమెరికా సైన్యానికి ఒక స్థావరంగా వాడుకోవడానికి తాకట్టు పెట్టింది ఎవరు? ఇవన్నీ చరిత్రలోని పచ్చ నిజాలు. దేశం నమ్ముకున్నది మీరు, మమ్మల్ని వేలెత్తి చూపిస్తారా అని దుమ్ము దులిపేశారు. ఇక వంతు మన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారికి వచ్చింది. సభలో ప్రతిపక్ష నాయకుడికి ఎంత గౌరవం ఉంటుంది, కానీ దూబే గారు రాహుల్ గాంధీకి ఒక అద్భుతమైన బిరుదిచ్చారు. అదే దుష్ప్రచారాల నాయకుడు, లీడర్ ఆఫ్ ప్రోపగండా. అజ్ఞానంతో నిండిన అహంకారం తలకెక్కితే మనిషి ఎలా ప్రవర్తిస్తాడో ఈయన చూస్తే అర్థమవుతుంది. మన తెలుగులో ఒక సామెత ఉంది చూసారా, పొట్ట చిరితే అక్షరం ముక్కలేదు కానీ పట్నం అంతా నాదే అన్నట్టు వీళ్ళ తీరు చిరిగిన పోస్టర్ల నుంచి బయటికి వచ్చిన ఒక నకిలీ హీరోలాగా ఉంది అని ఒక రేంజ్లో ఆడుకున్నారు. 10 ఏళ్ళు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే 2004 నుంచి 2014 వరకు ఈ నాయకుడు సభలో నోరు విప్పింది కేవలం ఒక్కసారి, అది కూడా కేవలం ప్రమాణ స్వీకారం చేయడానికి. ఆ పాత చట్టసభలో ఎప్పుడూ ఒక స్తంభం చాటున కూర్చొని తన భజన బృందంతో ముచ్చట్లు పెట్టుకునేవాడు. ఎప్పుడో ఒకసారి కళావతి అనే ఆవిడ గురించి మాట్లాడి మళ్ళీ 10 ఏళ్ల పాటు ఆవిడ బతుకు ఏమైందో కూడా తిరిగి చూడలేదు. ఇన్నాళ్ళు నిద్రపోయండి, ఇప్పుడు సడన్గా బయటకు వచ్చి తాను పెద్ద పోరాట యోధునని బిల్డప్ ఇస్తుంటే చూసి నవ్వుకోలో ఏడవలని ఎద్దావా చేశారు. ఈరోజు మీరు ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇవ్వడం లేదు, గొంతు నొక్కుతున్నారని మొత్తుకున్నారు కదా. అసలు అండి మన దేశానికి స్వతంత్రం వచ్చిన 1947 నుండి 77 వరకు అసలు చట్టసభలో ప్రతిపక్ష నాయకుడు అనే పదవే లేకుండా మీరు రాజ్యాంగంతో ఆడుకున్న మాట వాస్తవం కాదా అని నిలదీశారండి. మీకు ఎదురు చెప్పేవాడే ఉండకూడదన్న నేతృత్వ బుద్ధి మీదన్నారు. 1969లో సొంత పార్టీ నాయకులు ఇందిరాగాంధీ గారిని పార్టీ నుండి గెంటేస్తే కుర్చీ కాపాడుకోవడానికి ఎర్రజెండా పార్టీలు కాళ్ళ పట్టుకున్న చరిత్ర మీది. అప్పుడే రాష్ట్రపతి ఎన్నికల్లో సొంత పార్టీ అభ్యర్థి సంజీవ్ రెడ్డి గారిని కాదని ఈ వివి గిర్ గారిని గెలిపించుకొని పార్టీ 2 ముక్కలు చేశారే. ఆ రోజు మహారాష్ట్రలో బాల్ ఠాకరే గారి భార్య మీద కూడా మీ పార్టీ రౌడీలు దాడి చేస్తే ఆయన ప్రాణ రక్షణ కోసం తుపాకీ పట్టుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ చరిత్ర పుటల్లో దాగి ఉన్న మీ పాపాలని కళ్ళకు గట్టారు. ఆ కుటుంబంలో పుట్టిన వాళ్ళు తాము పుట్టుకతోనే దేశ నెల రాజులమని, దేశం తమ జాగిరని ఫీల్ అయిపోతూ ఉంటారు. సోనియా గాంధీ గారు పార్టీ నడిపించేటప్పుడు వాళ్ళ చట్టసభలో 206 స్థానాలు ఉండేవి. ఎప్పుడైతే పార్టీ పగ్గాలు యువ నాయకుడు రాహుల్ గాంధీ చేతికి వచ్చాయో అది కాస్త పాతాలను పడిపోయి 44 తర్వాత 50కి చేరుకుంది. కొడుకు వల్ల కావడం లేదని తల్లికి అర్థమై చెల్లెలు ప్రియాంక గాంధీని తీసుకొచ్చింది. అప్పుడు అతి కష్టం మీద 99 వచ్చారు. ఇప్పుడు ఆ పార్టీలో అన్న గొప్ప చెల్లెలు గొప్ప అని లోపల కుమ్మలాట జరుగుతూ ఉన్నాయి. మీరు మీ సొంత పార్టీని ఉద్ధరించలేరు కానీ దేశాన్ని ఉద్ధరిస్తారని చీల్చి చెండాడారు. రాజా, మీ ఇంట్లో పెళ్లికి మమ్మల్ని కూడా పిలవండి, కనీసం మీతో ఒక ఫోటో దిగి మా జన్మ ధన్యం అవుతుందని సంతోషిస్తాం. ఎందుకంటే మీరు రాజులు, మేము బడుగు జీవులమని వ్యంగ్యంగా బాణాలు విసిరారనమాట అపోజిషన్ మీద. చివరిగా సభాపతి ఓం బిర్లా గారి వ్యక్తిత్వం గురించి నిశికాంత్ దూబే గారండి ఎంతో భావోద్వేగంగా గుండెల్లో నుండి వచ్చిన మాటలతో ముగించారు. నేను ఓం బిర్లా గారిని 1990 నుండి ఒక సాధారణ విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుండి చూస్తున్నాను. ఆయన ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చారు. ఆయన జీవితంలో ఏ రోజు కూడా ఏ ఒక్కరికి అన్యాయం చేయలేదు. మచ్చలేని నాయకుడు. సభలో ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఇస్తూ ఎంతో ఓపికగా సభను నడుపుతున్న ఒక నిజాయితీ పరుడు మీద ఇలాంటి నిందలు వేయడం సూర్యుడి మీద ఉమ్మి వేయడమే. మీరు కేవలం 12 ఏళ్ళు అధికారానికి దూరం అయ్యేసరికి మీ పనులు జరగడం లేదన్న కక్షతో, మీ దొంగ పనులకు సభాపతి అడ్డుకున్నాడన్న కోపంతో ఈ అవిశ్వాస తీర్మానాలనే నాటకాన్ని ఆడుతున్నారు. ఓం బిర్లా గారి గౌరవాన్ని కాపాడడం కోసం భారతీయ జనతా పార్టీ, మా మిత్రపక్షాలు అన్నీ ఆయన వెనుక కొండలాగా నిలబడతాయి. మా ప్రాణాలు ఉన్నంత వరకు ఆయన ఏమీ చేయలేరని తేల్చి చెప్పారు. చూసారండి, ఇది రీసెంట్గా సభలో జరిగిన అసలు సిసలైన యుద్ధం. వాళ్ళు ఏదో చేద్దాం అనుకుని వస్తే నిశికాంత్ దూబే గారు వాళ్ళ గొయ్యి వాళ్ళతో తవ్వించి వాళ్ళని అందులోకి పాదేశారు. ప్రతిపక్షాల చరిత్ర ఎంత చీకటిగా ఉందో ఈ దెబ్బతో దేశం మొత్తానికి అర్థమైంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గట్టిగా ఒక లైక్ వేసుకోండి. ఈ నిజాన్ని నలుగురికి తెలిసేలా షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్స్తో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి అద్భుతమైన చారిత్రక రాజకీయ విశ్లేషణ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
అప్పటి వరకు జాగ్రత్త. జై హింద్, జై భారత్.